హ్యాచ్ బ్యాక్ కార్స్ అంటే ఏంటి 2026లో కొనగలిగే టాప్ 7 హ్యాచ్ బ్యాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను బాగున్నట్టేనండి. 9 ఇయర్స్ బ్యాక్ నాదొక వీడియో సజెషన్లోకి వచ్చింది నేనైతే చూసుకున్నాను. తస్సది 9 సంవత్సరాల క్రితం ఇదేంటిది ఇలాగుంది నా ఫేస్ కట్ కానీ ఇదంతా అని చెప్పేసి అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో 9 ఏళ్ళ నుంచి నేను ఇస్తున్నటువంటి ఆటోమొబైల్ కంటెంట్ ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ చూసి బై గాడ్స్ గ్రేస్ మీకు ఎప్పుడూ నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మనకు రీల్ చూశాను అనమాట. ఒక ఆమె ప్రతి షోరూమ్కి వెళ్తూ ఉంటారు అనమాట. వారు ఏ కార్ కొందామని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి అన్ని కార్ల గురించి తెలుసుకుంటూ ఉండి ఒక రీల్ అయితే చూశాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజమే కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ కార్ కొనాలి, వాళ్ళ యొక్క యూటిలైజేషన్ బట్టి ఏ కార్ ఉపయోగపడుతుంది, సో ఎలాంటి కార్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి సరిపోతుంది అనే విషయాలు అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటిలో ముఖ్యంగా ఉండేటటువంటి హ్యాచ్ బ్యాక్లు ఇండియాలో ఎక్కువ శాతం మంది కొనుక్కున్నా కూడా హ్యాచ్ బ్యాక్ కార్లేనండి. ఎందుకంటే అవి మల్టీ పర్పస్లో ఉపయోగించేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక హ్యాచ్ బ్యాక్ కార్ ఉండేది. దాన్ని నేను రఫ్ అండ్ టఫ్ లాంగ్ డ్రైవ్లు కొట్టేవాడిని, ఆఫ్ రోడ్లు కొట్టేవాడిని, సిటీలో తిరిగేవాడిని, విలేజెస్లో తిరిగేవాడిని, మొత్తానికి ఎలక్కల తిరిగేసేవాడిని అనమాట. ఈరోజు వీడియోలో హ్యాచ్ బ్యాక్ కార్లు అంటే ఏంటి, అసలు హ్యాచ్ బ్యాక్ కార్లు ఎవరు కొనుక్కుంటున్నారు, ఎందుకు కొనుక్కుంటున్నారు, 2026లో మనకి ఉన్నటువంటి టాప్ 7 హ్యాచ్ బ్యాక్ కార్లు ఏంటి ఈ వీడియోలో చెప్తానండి. అంటే 7 కంటే మించి చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది కాబట్టి నేను సాగదీయను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశంలో ఎక్కువ శాతం మంది కొంటున్నవి హ్యాచ్ బ్యాక్ కార్లేనండి. ఎందుకంటే తక్కువ ధరలో వచ్చేస్తాయి, లో మెయింటెనెన్స్ కార్లు, మంచి మైలేజ్ వస్తాయి, సిటీ డ్రైవింగ్కి చాలా బాగుంటుంది, విలేజ్లో కూడా ఈజీగా తిరగవచ్చు. సో ఈ కారణాల చేత డ్రైవింగ్ నేర్చుకున్న వెంటనే ఎక్కువ మంది హ్యాచ్ బ్యాక్ కార్ని అయితే కొనుక్కుంటారండి. అయితే ఎక్కువ మంది కొనుక్కునే హ్యాచ్ బ్యాక్ కార్ అంటే ఏంటి? సో హ్యాచ్ బ్యాక్ కార్ అంటే మరి ఇంకేం లేదండి, పాసింజర్ క్యాబిన్కి అటాచ్ అయ్యి ఉండే బూట్ కలిగి ఉన్నవి హ్యాచ్ బ్యాక్ కార్లు అనమాట. ఈ హ్యాచ్ బ్యాక్ కార్లు అనేవి చిన్న సైజులో ఉంటాయి, సిటీ ట్రాఫిక్లో ఈజీగా తిరగచ్చు, పార్కింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా హ్యాచ్ బ్యాక్ కార్లు అంటే ఏంటో. అసలు ఈ హ్యాచ్ బ్యాక్ కార్లు ఎందుకు అంత పాపులర్ అయ్యాయి? వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి. అంటే 5 లక్షల నుంచి 11 లక్షల బడ్జెట్లో అయితే మీకు హ్యాచ్ బ్యాక్ కార్లు వచ్చేస్తాయి. యూజ్డ్ కార్ మార్కెట్లో కూడా హ్యాచ్ బ్యాక్ కార్లు విరివిగా దొరుకుతాయి. మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి 18 నుంచి 25 kmpl మైలేజ్ వచ్చేటట్టుగా ఉంటాయన్నమాట. వీటి యొక్క ఏరోడైనమిక్స్ని బట్టి, ఎర్గానమిక్స్ని బట్టి. ఇక సిటీ డ్రైవింగ్కి అయితే మరి చెప్పనవసరం లేదు, హ్యాచ్ బ్యాక్ కార్లు తోపని అయితే చెప్పుకోవచ్చు. లో మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. వాటి యొక్క స్పేర్స్ కానీ, సస్పెన్షన్ ఇవన్నీ కూడా లో మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంజిన్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ కార్ బయర్స్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ కారణాల వల్ల ఇండియాలో ఎక్కువ శాతం మంది మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాచ్ బ్యాక్ కార్లను చూస్ చేసుకుంటారు. రిస్క్ తీసుకోవక్కర్లేదు అనుకుంటే హ్యాచ్ బ్యాక్ కార్ని కొనేసుకోవచ్చు అనమాట. ఈరోజు మీకు ఒక 6 లక్షల బడ్జెట్ నుంచి 11 లక్షల బడ్జెట్ లోపల వచ్చేటటువంటి కార్లు అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మారుతి సుజుకి స్విఫ్ట్ అండి. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది మోస్ట్ పాపులర్ హ్యాచ్ బ్యాక్ కార్ ఇన్ ఇండియా అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ మంది యొక్క ఫేవరెట్ కార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఫేవరెట్ కాబట్టే ఎక్కువ పాపులర్ అయింది. దీని డిజైన్ అల్టిమేట్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అసలు దీని మీద అసలు ఇది రోడ్డు మీద కనబడితే దాని లుక్కే, దాని ప్రెజెన్స్ మరి మామూలుగా ఉండదు అనమాట స్విఫ్ట్ కార్. సో మా అందరు కూడా స్విఫ్ట్ కార్ ఉండేది కదా, చాలా అందమైన కార్ అండి స్విఫ్ట్ కారు. మీరు ఏ కలర్ తీసుకోండి దానికి ప్రత్యేకమైనటువంటి అందం సంతరించుకుంటుంది ఏటో. మరి మైలేజ్ కూడా తోపు కదా ఇది. మరి పెట్రోల్లో మనకి 20+ మైలేజ్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట మారుతి సుజుకి స్విఫ్ట్. ఇక ప్రైస్ విషయానికి వచ్చేప్పటికి ఎక్స్-షోరూమ్ అయితే 6.5 లక్షల నుంచి 9.6 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ఉంటుంది. ఆన్ రోడ్ అయితే మనకి 7.20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 11 లక్షల వరకు ఉంటుంది అనుకోండి స్విఫ్ట్ టాప్ అండ్. ఈ కార్ యొక్క స్పోర్టీ లుక్ అలాగే మైలేజ్ వల్ల ఎక్కువ శాతం మంది చూస్ చేసుకుంటూ ఉన్నారు. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు స్విఫ్ట్ కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్తో వచ్చింది కదా, మరి సేఫ్టీ విషయంలో కూడా పర్లేదని చెప్పుకోవచ్చు. ఇక రెండవది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. మారుతి సుజుకి నుంచి వచ్చిన బాలినో. ఈ మారుతి సుజుకి బాలినో ప్లాట్ఫామ్ని షేర్ చేసుకొని టొయోటాలో కూడా గ్లాంజా అనే కార్ ఉంది. ఇది చూస్తే చూడక్కర్లేదు, జస్ట్ లోగోలు మారుతాయి అంతేని. కాబట్టి బాలినో గురించి చెప్తాను. ఈ బాలినో కార్ అనేది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ అని అయితే చెప్పుకోవచ్చండి. మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది, 20 వరకు అయితే ఇవ్వచ్చు మైలేజ్. ఇది కూడా మనకి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుందండి. మనకి 6.7 లక్షల నుంచి 9.6 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ అయితే ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి టాప్ ఎండ్ వరకు. సో మనకి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి 7.5 లక్షల నుంచి ఒక 11.5 లక్షల వరకు అయితే ఉంటుంది. స్పేస్ విషయంలో కానీ, కంఫర్ట్ విషయంలో కానీ బాలినో అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చండి. రోడ్డు ప్రెజెన్స్ కూడా అల్టిమేట్ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో మీరు బాలినోని రోడ్డు మీద చూస్తే ఇది సెడాన్ కారా అనిపించినట్టు ఉంటుందన్నమాట. దీని యొక్క బూట్ కూడా బాగానే ఉంటుంది. సో ఇంతంత పెద్ద ఫ్యామిలీ అయ్యిండి ఒక హ్యాచ్ బ్యాక్ కొనుక్కోవాలనుకుంటే బాలినో మీద అయితే ఒక లుక్ వేయచ్చు. మారుతి సుజుకి నెక్సాలో అవైలబుల్ ఉంటుందన్నమాట బాలినో. ఇక మూడవ కారు హుండా i20. ఈ హుండా i20 మార్కెట్ అనేది మామూలుగా ఉండదండి. హుండా i20కి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇది హ్యాచ్ బ్యాక్ కార్ అనమాట. సో సిట్టింగ్ కంఫర్ట్ ఇదంతా కూడా తోపు అని అయితే చెప్పుకోవచ్చండి. లోపల కూర్చునేటప్పుడు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉంటుంది. ప్రీమియం ఇంటీరియర్స్తో కూడినటువంటి హ్యాచ్ బ్యాక్ మీ చాయిస్ అయితే హుండా i20 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు.
హుండా i20 మనకి 17 నుంచి 20 బిట్వీన్ మైలేజ్ అయితే ఇస్తుందండి. దీంట్లో కూడా మనకి 1.2 లీటర్ అయితే ఇంజిన్ ఉంటుంది, 4 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. 7 lakhs నుంచి 11 lakhs వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సన్ రూఫ్, టచ్ స్క్రీన్, ప్రీమియం ఇంటీరియర్స్ ఇటువంటివి కావాలనుకుంటే మీరు హుండా i20 అయితే చూస్ చేసుకోవచ్చు. మారుతి సుజుకీస్తో పోలిస్తే హుండై కార్లు అనేవి కాస్త స్పేర్ పార్ట్ విషయానికి వచ్చేటప్పటికి ప్రైస్ కొంచెం ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. అలాగే కొన్ని ఏరియాస్లో షోరూమ్స్ అయితే అవైలబుల్ లేవు, కాబట్టి మీరు షోరూమ్ నియర్ బై ఉన్నటువంటి ఏరియా వాళ్ళైతే హుండై కార్లు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th ప్లేస్లో మనందరి ప్రైడ్, మన ఇండియన్ కారు టాటా ఆల్ట్రోజ్. సేఫ్టీ కనుక మీ ప్రయారిటీ అయితే టాటా ఆల్ట్రోజ్ని అయితే చూస్ చేసుకోవచ్చండి. దీంట్లో మనకి పెట్రోల్ అలాగే డీజిల్ ఆప్షన్ కూడా ఉంది. 6.6 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి 11 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు అయితే టాటా ఆల్ట్రోజ్ ఉంటుంది. ఈ టాటా ఆల్ట్రోజ్ అనేది 16 నుంచి 20 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది. డీజిల్ ఆల్ట్రోజ్ తీసుకుంటే 23-24 మైలేజ్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రీమియం ఇంటీరియర్స్, ప్రీమియం ఫీచర్స్, 5 స్టార్ సేఫ్టీ రేటింగు అన్నీ కలగలిపినటువంటి ఒక అద్భుతమైన హ్యాచ్ బ్యాకే టాటా ఆల్ట్రోజ్. ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్లో సేఫ్టీ అనేది చాలా మంది యొక్క ప్రయారిటీ అయిపోయింది, కాబట్టి టాటా ఆల్ట్రోజ్ని ఎక్కువ మంది చూస్ చేసుకుంటూ ఉన్నారు. మీకు నెంబర్స్ ఇచ్చాను కదా అని చెప్పేసి 1 నుంచి 4వ స్థానంలో ఏంటి పెట్టావు ఆల్ట్రోజ్ అని అనుకోకండి. 7 కార్ల గురించి చెప్తున్నాను అంతే. దట్టు వీటి యొక్క సర్వీసు అంటే అన్ని ఆస్పెక్ట్స్లోనే మనం చూసుకోవాలన్నమాట. స్పేర్స్, సర్వీస్ వీటన్నిటిని బట్టి, షోరూమ్స్ అవైలబిలిటీని బట్టి కూడా మీరు చూసుకొని ఈ కార్లు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక 5వ కారు బుజ్జి కారు టాటా టియాగో. బడ్జెట్లో వచ్చే హ్యాచ్ బ్యాక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది లోపల కంఫర్ట్ మామూలుగా ఉండదు, సస్పెన్షన్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు టాటా టియాగో. దీంట్లో కూడా మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుందండి. 17 నుంచి 20 kmpl మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట. చాలా మందికి 16-17 మైలేజ్ మాత్రం ఇస్తుంది. ప్రైస్ అయితే మనకి ఎక్స్ షోరూమ్ 5.6 లక్షల నుంచి 8.9 లక్షల వరకు అయితే ఉంటుంది. బడ్జెట్ ప్రైస్లో వచ్చేస్తుంది. వెరీ కాంపాక్ట్ అయితే ఉంటుంది. సేఫ్టీ మీ ప్రయారిటీ అయితే టాటా టియాగో మీద లుక్ వేయచ్చు. ఇక 6th ప్లేస్లో మారుతి వ్యాగనార్. ఈ మారుతి సుజుకి నుంచి వచ్చిన వ్యాగనార్ అనేది ఎంత పాపులర్ కారు మనందరికీ కూడా తెలుసు కదా. దీని లోపల ఇంటీరియర్స్ అయితే చాలా స్పేసియస్గా ఉంటాయి. సో ఇది ఒక హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకునే కంటే ఒక MPV అని చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ డాష్ మీద కూడా చిన్నపిల్లలను కూర్చోబెట్టేసేంతకలగా డాష్ అయితే ఉంటుంది దీనికి. సో లోపల 6.2, 6.3 హైట్ ఉన్న పర్సనాలిటీ కూర్చున్నా సరే తల తగలకుండా ఉంటుంది. సో ఇది మంచి యూటిలిటీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చండి. ఇది ఒక ప్రాక్టికల్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు వ్యాగనార్ని. వ్యాగనార్ మనకి 1 లీటర్ ఇంజిన్, 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్ 2 ఆప్షన్లో కూడా ఉందండి. మైలేజ్ అయితే 20 నుంచి 24 kmpl వరకు తిరిగి చూసుకోక్కర్లేదు. ప్రైస్ రేంజ్ ఎక్స్ షోరూమ్ 5.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు అయితే ఉంటుందండి. ఆన్ రోడ్ అయితే 1 లక్షన్నర యాడ్ చేసుకోండి ఎక్స్ షోరూమ్కి. దీనికి ఉన్న టాల్ బాయ్ డిజైన్ దీని ఒక ప్లస్ పాయింట్. హెడ్ రూము, నీ రూము భలే ఉంటుందన్నమాట వ్యాగనార్. రోడ్ ప్రెజెన్స్ కూడా అల్టిమేట్ ఉంటుందండి. మీ దగ్గర ఎవరిదైనా వ్యాగనార్ ఉంటే దాని కంఫర్ట్స్ గురించి కామెంట్ చేయండి మరి. ఇక 7th ప్లేస్లో గ్రాండ్ ఐటన్ నియాస్ అండి. ఇది ఒక స్టైలిష్గా ఉండే స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుందండి. మైలేజ్ అయితే మనకి 16 నుంచి 20 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది. 5.5 లక్షల నుంచి 8.5 లక్షల ఎక్స్ షోరూమ్ బడ్జెట్లో అయితే ఐటన్ నియాస్ వచ్చేస్తుంది. దీని యొక్క ప్రీమియం ఇంటీరియర్స్ అలాగే స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. కాకపోతే హుండై షోరూమ్లోనే ఎక్కువ శాతం అవైలబిలిటీ లేకపోవడం వల్ల, కొన్ని దగ్గర షోరూమ్లు కూడా తీసేయడం వల్ల ఈ హుండై కార్ల యొక్క ఆదరణ అయితే తగ్గుతుంది. లేదనేసి అంటే ఒక కార్ కొని ఎక్కువ కాలం పాటు అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు వాడి మళ్ళీ రెన్యువల్ చేయించి ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా జస్ట్ ఏదో కలర్ ఫేడ్ అయినటువంటి కార్లుగా మనకి ఈ i10 కార్లు అలాగే ఇయాన్ కార్లు, హుండై i20 కార్లు అయితే మనకి రోడ్డు మీద దర్శనమిస్తూ ఉంటాయి. ఇవి మంచి క్వాలిటీ కార్లు అయితే చెప్పుకోవచ్చండి. ఇలా ఈ 7 కార్లు అనేవి మనకి టాప్ 7 హ్యాచ్ బ్యాక్లు. మొత్తానికి హ్యాచ్ బ్యాక్ కార్లు అంటే అర్థమైంది కదా. మైలేజ్ వచ్చేవి, బడ్జెట్ ఫ్రెండ్లీవి, సిటీ డ్రైవింగ్ కంఫర్టబుల్గా ఉండేవి. మీకు వీటిలో ఏ హ్యాచ్ బ్యాక్ కార్ అంటే ఇష్టం? స్విఫ్టా, బెలీనోనా, i20నా? నా ఫేవరెట్ అయితే స్విఫ్ట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫేవరెట్ హ్యాచ్ బ్యాక్ కార్ని అయితే కామెంట్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.